హలో వ్యూయర్స్, మోకిలాలో రీసేల్కి అవైలబుల్ ఉన్న విల్లా గురించి చూద్దాం. ఈ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో మల్టిపుల్ విల్లాస్ సేల్కి ఉన్నాయి. మనం చూస్తున్న విల్లా 300 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK విల్లా విత్ బిల్టప్ ఏరియా ఆఫ్ 2550 స్క్వేర్ ఫీట్. అండ్ ఈ విల్లాలో 2 కార్స్ని పార్క్ చేసుకోవచ్చు. లోపల చూద్దాం. ఇది ఒక పెద్ద సైజ్ సిట్అవుట్ ఏరియా, సోఫా సెట్ని కూడా చూడొచ్చు. ఈ సిట్అవుట్కి 2 సైడ్స్ విండోస్ ఉంటాయి. మీడియం బడ్జెట్లో ఐటీ కారిడార్కి దగ్గరగా విల్లా ఉండాలి, అది రీసేల్ విల్లా అయినా ఓకే అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇది కవర్డ్ సిట్అవుట్ ఏరియా. ఈ సిట్అవుట్ నుంచి బయటకు వెళ్తే గార్డెనింగ్ కోసం కొంత స్పేస్ ఉంటుంది. ఈ విల్లా కార్నర్ విల్లా, సో వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో సిట్అవుట్, డైనింగ్, కిచెన్ అండ్ 1 బెడ్రూమ్ ఉంటాయి. మీరు చూస్తున్నది డైనింగ్ ఏరియా విత్ వెరీ మినిమల్ ఇంటీరియర్స్. హైదరాబాద్లో మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇది సెమీ ఫర్నిష్డ్ విల్లా అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. స్ట్రైట్గా చూస్తే వాస్తు ప్రకారం ఉన్న పూజా రూమ్ అండ్ పక్కనే కిచెన్. ఈ కిచెన్లో కూడా కబోర్డ్స్ చాలానే ఉన్నాయి, సో కిచెన్ సామాన్కి సరిపోతుంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్. దీనికి కూడా 2 విండోస్ ఉన్నాయి, సో వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు. బెడ్రూమ్స్ అండ్ విల్లాస్లో ఎంత ఎక్కువ వెంటిలేషన్ ఉంటే అంత బాగుంటుంది. ఈ రూమ్లో సైడ్కి కబోర్డ్ అండ్ బాత్రూమ్ని చూడొచ్చు. బెస్ట్ ప్రాపర్టీ డీల్స్ అండ్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ ఛానల్ లింక్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు కొన్నిసార్లు ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా దొరుకుతాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, ఫ్యామిలీ లివింగ్ ఆర్ హాల్ ఏరియా అండ్ బాల్కనీ ఉంటాయి. దిస్ ఈజ్ ఏ మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి అదర్ సైడ్ బాల్కనీ ఉంటుంది అండ్ ఆ బాల్కనీ ఏరియాలోంచి విల్లా పైకి వెళ్ళడానికి సర్వీస్ స్టేర్ కేస్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా సైడ్కి కబోర్డ్స్ అండ్ వాష్రూమ్ని చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తుంటే మనకి ఫ్లోర్లో అన్ని ఏరియాస్ కనపడుతున్నట్టు ఉంటుంది. ఇట్స్ లైక్ ఓపెన్ లేఅవుట్. ఎయిర్ ఫ్లో కూడా చాలా బాగుంది. ఈ విల్లాలో నడుస్తున్నప్పుడు నాకు ఏ రూమ్ కూడా న్యాచురల్ లైట్ లేకుండా కనపడలేదు. ఇది థర్డ్ బెడ్రూమ్. దీనిలో ఫర్నిచర్ ఏమీ లేకుండా అలానే ఓపెన్గానే ఉంచారు. అగైన్ బాత్రూమ్ అండ్ కబోర్డ్ ఏరియాని చూడొచ్చు. అలా కొంచెం ముందుకు వెళ్తుంటే ఓపెన్ ఏరియా ఉంటుంది. దీనిలో ఫ్యామిలీ సిట్అవుట్ ఆర్ చిల్డ్రన్ యాక్టివిటీస్ జోన్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ ప్లేస్ని ఎంటీగా వదిలేశారు. ఈ బాల్కనీ ఏరియాని చూసిన తర్వాత మనం ఈ కమ్యూనిటీ గురించి డీటెయిల్గా చూద్దాం. ఇది అవుట్ సైడ్ బాల్కనీ ఏరియా. ఇక్కడి నుంచి గ్రీనరీ అండ్ కమ్యూనిటీలో అదర్ విల్లాస్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ని 14 ఎకర్స్లో 133 విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇవన్నీ కూడా డూప్లెక్స్ విల్లాస్. ఎక్కువ ల్యాండ్లో తక్కువ బిల్టప్ ఏరియాతో ఈ విల్లాస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ కమ్యూనిటీ కొంచెం ఓల్డ్ అయినా మెయింటెనెన్స్ పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కమర్షియల్ సెంటర్స్ ఉంటాయి. ఆఫీస్ అండ్ బిజినెస్ సెంటర్ ఏరియాస్ లైక్ నియోపోలిస్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని 30 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. మోకిలాలో విల్లాస్ కోసం చూస్తున్నారా? బెస్ట్ ఆప్షన్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఇది ఫుల్లీ సెక్యూర్డ్ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో క్లబ్ హౌస్తో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియాస్, స్విమ్మింగ్ పూల్, సీసీటీవీ మానిటరింగ్ సిస్టమ్, బాస్కెట్బాల్ కోర్ట్స్, ఇలా చాలా ఫెసిలిటీస్ ఇందులో ఉన్నాయి. చూశారు కదా ఈ ప్రాపర్టీ అప్డేట్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాపర్టీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.